హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. సీఈఓ రొమాన్స్ ఎపిసోడ్ నెంబర్ 55. స్టోరీలోకి వెళ్ళిపోదాం. దర్శన్తో పోల్చుకొని ఎందుకు అసూయ పడుతున్నామని ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండే జై ఇప్పుడు ఎందుకు అసూయ పడుతున్నామని అతిథి జైని ప్రశ్నించింది. అప్పుడు జై రిప్లై ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. నా లైఫ్లో ఇంకొకరిపై ఇంతలా అసూయపడతాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. బహుశా నీ వల్లే నా ఆలోచన మారిందేమో అనిపిస్తోంది. అదే గతంలో ఆ దర్శన్తో నువ్వు ప్రేమలో పడ్డావు అని తెలిసినప్పటి నుండి నా మైండ్ సెట్ చేంజ్ అయినట్లు అనిపించింది. అతిథి వెటకారంగా నవ్వుతూ, నువ్వు మరీ సిల్లిగా మాట్లాడుతున్నావు అని అంటుంది. అవును, నువ్వు అలాంటి వాడిని ప్రేమించమని తెలిసినప్పటి నుండి నీ టేస్ట్ చాలా పూరని అర్థమవుతుంది. అమ్మాయి అందంగా ఉంటే తెలివి ఉండదంటారు. నువ్వు దాన్ని నిజం చేసి చూపించావు అని అతిథిని వెక్కరిస్తూ అంటాడు. జై జై మాటలకు మనసుకు కోపంగానే ఉన్న జై చిలిపితనానికి నవ్వేసి సైలెంట్గా తినడం కంటిన్యూ చేస్తుంది. అప్పుడే అక్కడికి బంటి వస్తాడు. జై బంటితో, ఈ సంవత్సరం మనం ఫిలిం ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నీకు చెప్పాను కదా ఒక ఇండస్ట్రీ కొందామని, అది ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు జై. బంటి మాట్లాడుతూ, ఆ పనిలోనే ఉన్నాను. శారదా ఫిలిమ్స్ నీకు తెలుసు కదా, టాలీవుడ్ సినిమాల్లో టాప్ హీరో హీరోయిన్లకు దాదాపు ఈ కంపెనీనే ప్రొడ్యూస్ చేసింది. లాస్ట్ ఇయర్ భారీ బడ్జెట్ అంటే మినిమం 200 కోట్లు పెట్టి సినిమా తీశారు. అండ్ కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమాలో హీరోయిన్ వల్ల నెగిటివ్ న్యూస్ వచ్చి స్ప్రెడ్ అవడంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. దాంతో ఆ కంపెనీ ఎప్పుడూ లాస్లో నడుస్తుంది. ఇప్పుడు దాన్ని అమ్మేయాలని చూస్తున్నారు. చాలామంది శారదా కంపెనీస్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నారు అందులో అని బంటి మాట్లాడుతూ మధ్యలో పాజ్ చేశాడు. అతిథికి విషయం అర్థమయ్యి, ఎందుకు ఆపేశావు, వాటిలో ఎవరున్నారు, ఆ దర్శన అని అడుగుతుంది. బంటి అవును అన్నట్లు తల ఊపుతాడు. అతిథి కాసేపు ఆలోచించి, నాకు శారదా ప్రొడ్యూసింగ్ కంపెనీ చాలా బాగా తెలుసు. ఆ సినిమాలో నటించిన తారకు నేను ఒకసారి వాయిస్ డబ్బింగ్ కూడా చెప్పాను అని అంటుంది. బంటి మాట్లాడుతూ, నువ్వు యాక్టింగ్ కదా చేసేది, ఇప్పుడు మళ్ళీ వాయిస్ డబ్బింగ్ ఏంటి అని అడుగుతాడు. అతిథి ఒక్క నవ్వు నవ్వి, యాక్టర్ అంటే అన్నీ తెలిసి ఉండాలి, అన్నిట్లోనూ టాలెంట్ ఉండాలి, అప్పుడే వాళ్ళని యాక్టర్ అంటారు అని చెప్తుంది. బంటి మాట్లాడుతూ, తార గురించి నాకు కూడా తెలుసు. మొదట్లో చిన్న యాక్టింగ్ క్యారెక్టర్ చేసేది. 3 ఏళ్ల క్రితం వచ్చిన వీరనారి సినిమాతో స్టార్ అయిపోయింది. మొన్న ఈ మధ్యన మందాకిని తారకి గొడవలు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో ఇద్దరు అభిమానులు చిన్నపాటి యుద్ధమే చేసుకున్నారు అని చెప్తాడు. మనమైతే ఖచ్చితంగా ఈ శారదా ప్రొడ్యూసింగ్ కంపెనీస్ని చేదక్కించుకోవాలి. దీనికి కాంపిటీషన్ బాగానే ఉన్నారు, ముఖ్యంగా దర్శన్. అప్పుడు జయ మాట్లాడుతూ, ఆ దర్శన్ లాంటివాడు గుంటనక్క లాంటివాడు, కానీ ఎప్పటి నుండి వాడికి ఏది దక్కనివ్వను. ఈ క్షణం నుండి వాడికి సంబంధించిన అన్ని విషయాల గురించి తెలుసుకో. మనమే ఆ కంపెనీని కొంటున్నాం అని బంటితో చెప్పాడు జై. వెంటనే అతిథి మధ్యలో కలగజేసుకొని, ఈ విషయంలో నన్ను ఏమన్నా హెల్ప్ చేయమంటారా అంటే, యాక్చువల్లీ తారా నేను ఫ్రెండ్స్ అని చెప్తుంది. జై వెటకారంగా నవ్వుతూ, ఇంతకీ తారా అబ్బాయా అమ్మాయా అని అడుగుతాడు. అతిథికి కోపం వేసి, నేను హీరోయిన్ అనే కదా చెప్పాను, వినలేదా అని అంటుంది. అవునా, అయినా నాకు ఈ హీరోయిన్లు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదులే, అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు వినలేదు అంటాడు. అతిథి బంటితో మాట్లాడుతూ, నేను తారతో మాట్లాడి 2 years అవుతుంది. ఇప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అందరితో సరదాగా రెస్పెక్ట్ ఇస్తూ ఉండేది. నిజానికి ఎంత టాలెంట్ ఉన్నా ఒదిగి ఎలా ఉండాలో తన దగ్గర నుండి నేర్చుకోవాలి మనం. నాన్న జైలుకు వెళ్ళిన తర్వాత నాకు ఎవరు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వలేదు, కానీ ఒకసారి తనే ఒక సిరీస్లో ఛాన్స్ ఇప్పించాలని ట్రై చేసింది. ఆ దర్శన్ ఇండస్ట్రీలో అందరికీ వార్నింగ్ ఇవ్వటం వల్ల డైరెక్టర్ ఒప్పుకోలేదు, కాబట్టి నా వల్ల తారకు ఎక్కడ ప్రాబ్లం వస్తాయి అని నేనే వద్దని చెప్పేశాను అని గతాన్ని తలుచుకుంటూ వివరించింది. బంటి లైట్ స్మైల్ చేసి, అయినా సినిమా ఇండస్ట్రీలో అలా సాయం చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు తను చాలా పాపులర్ హీరోయిన్ అయిపోయింది. నాకు తెలిసి నా గెస్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా తన మాటకు శారదా కంపెనీస్ మంచి వాల్యూ ఉంటుందని నమ్మకం. తన సినిమాల్లో దాదాపు అన్నీ ఈ కంపెనీనే ప్రొడ్యూస్ చేసింది. తార మనకి సహాయం చేస్తే సగం కష్టం తగ్గుతుంది. కానీ ఇప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పలేం, ఎందుకంటే ఆ సినిమా సర్కిల్ మనల్ని ఈజీగా చేంజ్ చేసి పడేస్తుంది అని తన అభిప్రాయాన్ని చెబుతాడు. మనం ట్రై చేద్దాం, ఆ తర్వాత జరగాల్సిందే జరుగుతుంది. ముందు నన్ను మీట్ అవనివ్వండి అని చెప్తుంది. అప్పుడు జయ మధ్యలో కలగజేసుకొని గొంతు సవరించుకుంటూ, అవును, తారకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. అంతే, ఇంకా బంటి అతిథి ఇద్దరు స్టన్ అయిపోయారు.
ఇంత సీరియస్ డిస్కషన్లో ఆ చెత్త క్వశ్చన్ ఏంట్రా బాబు అని మనసులో అనుకుంటాడు బంటి. అప్పట్లో కొన్ని గాసిప్స్ ఉండేవి కానీ నాకు తెలిసి తనకి ఏ బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్తుంది. సరే మీరు చెప్పినట్లే తనని మీట్ అవుదాం. ఒకవేళ తార వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయినా పర్లేదు, నాకు కావాల్సింది నేను దక్కించుకునేంతవరకు నిద్రపోను అని శపథం చేసినట్లు చెప్తాడు. జయ మాటల వెనక ఉన్న ఇంటెన్సిటీని బంటి అతిథి ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా జయ సడన్గా అతిథిని పిలుస్తూ ఆ దర్శన్ గాడిని పడగొట్టిన తర్వాత నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్తాడు. ఏం కావాలి అని అతిథి ఆతృతగా అడుగుతుంది. నువ్వే చెప్పావు కదా నీతో కలిసి నా శరీరాన్ని పంచుకోవాలని ఉంది అని కనుగొడుతూ చెప్తాడు జై. అంతే ఇంకా నీళ్ళు తాగుతున్న బంటికి మైండ్ బ్లాక్ అయ్యి పులమారుతోంది. బంటి ఎక్స్ప్రెషన్స్ చూడగానే అతిథికి కాస్త ఇబ్బందిగా అనిపించి జై మీద కోపం వస్తుంది. అతిథికి ఆ విషయం గురించి మాట్లాడటం ఇష్టం లేక సరే ముందు తిను అని కవర్ చేస్తూ చెబుతుంది. జై అతిథుల మధ్య సరసమైన మాటలు వింటూ బంటి బాగా ఎంజాయ్ ఫీల్ అయ్యాడు. అలా సరదాగా తినేసిన తర్వాత జై మీరు అని తెలిసి అతిథి విల్లాలో దిగబెట్టమని వీరన్ని పిలిచి అతిథిని విల్లాలో దిగబెట్టమని చెప్తాడు. ఆ తర్వాత జై ఇంకా బంటి ఆఫీస్కి బయలుదేరారు. దారి మధ్యలో ఉండగా ఝాన్సీ నుండి కాల్ వచ్చింది. అరే అతిథి కేసు గురించి ఇప్పుడే ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. ఆ ఈవెంట్ కంపెనీ వాళ్ళని పూర్తిగా ఎంక్వైరీ చేశాను. వాళ్ళు మాత్రం తన నిర్లక్ష్యం వల్లే స్టేజ్ కూలిపోయింది అని చెప్తున్నారు. వాళ్ళని అలా చేయమని ఎవరు చెప్పలేదు అని బలంగా చెప్తున్నారు. అంతేకాదు పరిహారంగా 80 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట అని ఝాన్సీ చెబుతుంది. జై కోపంతో కూడిన నవ్వుతో 80 లక్షలా? నేనేమైనా బెగ్గర అనుకుంటున్నావా? అయినా అది చాలా చిన్న ఈవెంట్ కంపెనీ కదా, అంత పెద్ద అమౌంట్ ఇస్తున్నారంటే దీని వెనక ఎవరున్నారని నాకు అనుమానంగా ఉంది అని చెప్తాడు. ఝాన్సీ మాట్లాడుతూ అదేం లేదురా, నువ్వేంటో నీ స్టేటస్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే నీకు వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళి గెలవటం కష్టమని క్లారిటీ ఉంది కాబట్టి ఈ డీల్కి వచ్చారు. నేను చెప్పాను మా వాడు కోర్టుకు పైగా డిమాండ్ చేస్తున్నాడు అని, కానీ వాళ్ళు అంత డబ్బులు ఇచ్చుకోలేమో అంటున్నారు అని మెల్లగా నొసుకుతూ, అయినా మా పై ఆఫీసర్స్ కూడా ఈ కేసుని క్లోజ్ చేయమని చెప్పారురా. తాతయ్య హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి చెప్పాడంట అని అసలు విషయాన్ని చెప్పింది. జేకి విషయం అర్థమయ్యి నేను ఊహించినట్లు జరిగింది. సరే మీరు అనుకున్నట్లే కేసుని క్లోజ్ చేయండి. శుభ బండారం బయట పెట్టడానికి నా దగ్గర 1000 మార్గాలు ఉన్నాయి అని కూల్గా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. విషయం అంతా విన్న బంటి మాట్లాడుతూ నిజంగా శుభనే ఇదంతా చేసిందంటావా అని అంటాడు. చూడడానికి చాలా అందంగా అమాయకంగా కనిపిస్తోంది, తనలో ఈ యాంగిల్ కూడా ఉందంటే నమ్మలేకపోతున్నాను జయ్తో అంటాడు. అందంగా ఉంటుందా అని బంటి వైపు విచిత్రమైన లుక్ ఇచ్చి, నీకు కూడా అసలు టేస్ట్ లేదురా బాబు, ఏంటో నా చుట్టూ ఉన్న వాళ్ళు అసలు ఎవరికి టేస్ట్లెస్ ఫెలోస్ మాత్రమే ఉంటున్నారు అని అంటాడు జై. శుభ గురించి మళ్ళీ మాట్లాడితే జై ఇంకేం సెటైర్లు వేస్తాడు అని మనసులో అనుకుని, మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తావు అని జైని అడుగుతాడు. జై కూల్గా రెస్పాండ్ అవుతూ, చెప్తాను కదా నా దగ్గర 1000 మార్గాలు ఉన్నాయని, అందులో ఏది బెస్ట్ నాకు తెలుసు అని సింపుల్గా సమాధానం చెప్తాడు. అలా మాట్లాడుతూ ఉండగానే ఆఫీస్ వచ్చేస్తుంది. జై ఆఫీస్ రూమ్కి వెళ్ళగానే జైకి మరొక ఫోన్ వస్తుంది. ఎవరా అని చూస్తే జై వాళ్ళ అమ్మ కాత్యాయని. ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఎందుకు చేసావు అని ర్యాష్గా మాట్లాడతాడు. జై వాయిస్ వినగానే కాత్యాయనికి సడన్గా భయం వేసింది. జై తనకి సొంత కొడుకు అయినప్పటికీ ఇద్దరి మధ్య మాటలు తక్కువే అన్న విషయం తెలిసిందే. ఏంట్రా మెల్లగా మాట్లాడలేవా? మీ అమ్మమ్మ ఫోన్ చేసి బొరోమని ఏడుస్తుందేంటి? తనకు కావాల్సిన వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వలేదంట. నువ్వు తను ఎవరనుకుంటున్నావురా? మా అమ్మ. మా ఫ్యామిలీలో గొడవలు సృష్టిద్దాం అనుకుంటున్నావా అని కోపంతో అడుగుతోంది. జయ కేర్లెస్గా మాట్లాడుతూ, అసలు నీకేం తెలుసని నా మీద ఎగిరెగిరిపడుతున్నావు? ఆ శుభ ఏం చేస్తుందో నీకు అమ్మమ్మ చెప్పిందా? చెప్పదు. నీకు అన్నీ తెలిసి ఉంటాయని అనుకున్నాను. ఏం తెలీదా? నా చిన్నప్పుడు ఒక మాట చెప్పావు గుర్తుందా? మనకి ఆస్తి పవర్ ఉన్నాయని ఎదుటి వాళ్ళని బాధపెట్టి సుఖపడాలి అనుకోవడం తప్పు అవుతుంది అని. ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతున్నాను. కానీ ఆ శుభ ఏం చేస్తుందో తెలుసా అని ఆవేశంతో ఊగిపోతున్నాడు. అప్పుడు కాచాయనికి నిజంగా ఏం మాట్లాడాలో తెలియలేదు. కాసేపు మౌనంగా ఆలోచించి, మన రిలేటివ్స్లో కొంతమంది
మంచి వాళ్ళు కాకపోవచ్చు. నువ్వు కూడా వాళ్ళలాగే బిహేవ్ చేయకూడదు కదా. నీ ఆలోచనలు అర్థం చేసుకోవడానికి మీ అమ్మ మేమైనా యంగ్ అనుకుంటున్నావా? ఎంత కాదనుకున్నా శుభ వాళ్ళ ఫ్యామిలీ మనకి బాగా కావాల్సిన వాళ్ళు. కోప్పడకుండా నా మాట విను. మీ తాతయ్య ఈ సమస్యని పరిష్కరించాలనుకుంటున్నారు. నువ్వేమో అసలు తగ్గను అంటూ మాట్లాడుతున్నావు. ఇప్పుడైనా నా మాట విని ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయి. అయినా అమ్మాయికి 80 లక్షలు ఇస్తామంటున్నారంట కదా. ఇంకేంటి? పైగా తనకి పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు అని తెలిసింది. అలాంటి వాళ్ళకి అది చాలా ఎక్కువ అని జైకి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. జై మాట్లాడుతూ, చూడమ్మా, అమ్మాయి నన్ను కలవనంత వరకు డబ్బు లేని అమ్మాయి, కానీ ఇప్పుడు కాదు అని గట్టిగా నొక్కి చెప్తాడు. అంతే. కాసేపు కాచాయనికి మైండ్ పని చేయలేదు. నిజానికి తాతయ్య శుభ బ్యాక్గ్రౌండ్ గురించి శుభకి అతిథికి మధ్య జరిగింది చెప్పాడు. కానీ అతిథి పేరు చెప్పడం మర్చిపోయాడు. ఆ అమ్మాయి అతిథి అని కాచాయనికి తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసే నువ్వు ఈ ఈ నిర్ణయం తీసుకున్నావా? తనని నువ్వు ప్రేమించడంలో తప్పులేదు, కానీ అలాంటి కుటుంబానికి చెందిన అమ్మాయిని నువ్వు ప్రేమిస్తే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని హెచ్చరిస్తూ చెప్పింది. జయ మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా, నీకు మనవరాలు కావాలి అంటే నువ్వు అమ్మాయిని యాక్సెప్ట్ చేయక తప్పదు అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. దాంతో కాచాయానికి తల భారమైనట్లు అనిపించి, అసలు ఎందుకు అమ్మాయి అంటే అంత ఇష్టం నీకు? జయని అడుగుతుంది. ఎందుకంటే తన తాకగానే నా బాడీలో రియాక్షన్స్ వచ్చాయి. మనకి కావాల్సిన స్పర్శతో శరీరం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది అంటారు కదా. నాకు ఆ అమ్మాయి స్పర్శతోనే అలాగ అనిపించింది అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్తాడు జై. అయినా అది ఎప్పుడు అయిపోయింది కదా. గతంలో అతిథి వల్ల నీ బాడీ రియాక్ట్ అయింది కదా అని డౌట్గా అడుగుతోంది. అవును, ఆ అతిథినే నా గర్ల్ ఫ్రెండ్ అని జై నవ్వుతూ చెప్తాడు. ఈ మధ్య తను కలిసినప్పుడు తన వయసు 22 ఏళ్ళే అని తెలిసింది. గతంలో తన కేర్ టేకర్గా పనిచేసినప్పుడు తనకి డబ్బు అవసరం అయ్యి అలా చెప్పింది. వాళ్ళ నాన్న తప్పు చేశాడు అని అతిథిని నిందించడం అసలు కరెక్ట్ కాదమ్మా. అయినా అతిథిని నన్ను ఎవరు విడదీయలేరు. కాదుకూడదు అని మీరేమైనా వేషాలు వేస్తే లైఫ్లో నేను పెళ్లి చేసుకోను చెప్తున్నాను అని వార్నింగ్ ఇస్తాడు జై. కాత్యాయనికి మనసులో కోపం ఉప్పొంగుతున్న జై ముందు చూపించలేక అణుచుకుంటూ, అయినా అతిథి వెళ్ళిపోయిన తర్వాత ఏ అమ్మాయి నిన్ను టచ్ చేయలేదా అని అడుగుతోంది. జై ఒక్క నవ్వు నవ్వి, ఏంటమ్మా, నా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా అడుగుతుంటే సిల్లీగా ఉంది. ఏదేమైనా కానీ చివరికి నాకు ఇష్టమైన వ్యక్తిని నేను కలుసుకున్నాను. ఈ విషయంలో ఎవరు అడ్డు వచ్చినా పర్లేదు, కానీ ఒక్క తల్లిగా నువ్వు కాదంటే మాత్రం నా ప్రేమను అడ్డుకున్నట్లే ఉంటుంది అని మనసులో మాట బయటికి చెప్పేస్తాడు. ఆ మాటతో కాచాయనికి నోట మాట ఆగిపోతుంది. జయ మాట్లాడడం కంటిన్యూ చేస్తూ, ఎప్పుడైనా నీకు వీలుంటే ఒకసారి అతిథిని కలిసి మాట్లాడు, లేదా రేపు టీవీ సీరియల్ లాగా అత్త కోడళ్ళ మధ్య గొడవలు వస్తే నాకు నచ్చదు అని జయ చెప్పాల్సింది చెప్పేసి కాచాయిని రెస్పాన్స్ కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేస్తాడు. జై ఆఫీస్ పనుల్లో పడిపోయి సాయంత్రం 4 గంటలకు విర్లాకి చేరుకుంటాడు. అదే సమయంలో అతిథి పద్మతో ముచ్చట్లు పెడితే కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది. జయ లోపలికి వచ్చి, నీకు ఎవరు చెప్పారు పనులు చేయమని? నువ్వు ఇంకా రికవరీ అవ్వలేదు అని నీకు మర్చిపోయావా అని చిరాగ్గా ఫేస్ పెట్టి అతిథితో అంటాడు. అవును, చెప్పడం మర్చిపోయాను. ఆ స్టేజ్ కూలిపోయిన కేసు కంక్లూజన్కి వచ్చిందంట. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు నీకు 80 లక్షలు ఇస్తామన్నారు అని అతిథితో చెప్తాడు జై. అతిథి కల్లో ఆశ్చర్యంతో, ఏంటి 80 లక్షలా? నేను విన్నది కళా నిజమా? జస్ట్ వాటర్లో పడిపోయినందుకు అంత డబ్బులా? ఎంత ఈజీగా డబ్బులు వస్తాయి అని కళ్ళు పెద్దవి చేసి అంటోంది. ఎక్స్ప్రెషన్స్ చూసి జై ఫస్ట్ టైం అతిథి కళ్ళల్లోకి చూసి అతిథికి కూడా డబ్బు పిచ్చి ఉంది అని అనుకుంటాడు. నిన్ను పూల్లోకి పడేసినందుకు 80 లక్షలు సరిపోతాయా? నీకు నిజంగా డబ్బు అంటే అంత ఇష్టం ఉంటే చెప్పు, నీకేం కావాలన్నా నేను ఇస్తాను. నువ్వు కానీ నాతో ఫస్ట్ నైట్కి ఒప్పుకుంటే మన కంపెనీ నీకు రాసి ఇచ్చేస్తాను అని టెంప్ట్ అవుతూ అనేస్తాడు జై. పక్కనే పద్మ ఉండటంతో జై మాటలకు అతిథి అసౌకర్యంగా ఫీల్ అవుతూ మాట మార్చే ప్రయత్నం చేస్తోంది. మేనేజ్మెంట్ వాళ్ళు కాంపోజిషన్ ఇవ్వాలి అనుకున్నారు అంటే నాకు ఎందుకు అనుమానంగా ఉంది.
ఖచ్చితంగా ఆ శుభనే వెనక నుండి ఇదంతా నడిపిస్తోంది అని అనిపిస్తోంది అని అతిథి జయతో చెప్తుంది. జయ మాట్లాడుతూ, ఏం లేదు, మా తాతయ్య తన పరిస్థితిని ఆలోచించి కేసుని క్లోజ్ చేయించాడు. ఆయన్ని ఎదిరిద్దామన్నా ఇప్పుడు పరిస్థితులు బాగోలేవు. ఆయనకే వయసు అయిపోయింది కదా, ఆరోగ్యం అంతంత మాత్రాన ఉంటుంది. నీకు అర్థమైంది అనుకుంటా అని జై అతిథితో అంటాడు. అర్థమైంది అన్నట్లుగా తల ఊపుతోంది. జై మాట్లాడటం కంటిన్యూ చేస్తూ, అయినప్పటికీ ఈ విషయం అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఆ శుభతో నేను ఒక డీల్ ప్లాన్ చేశాను. రేపు ఉదయం బయటకు వెళ్తున్నాం, అప్పుడు నువ్వే చూద్దు కానీ ఆ డీల్ ఏంటో జై చెప్తాడు. అతిథి స్టన్ అయిపోయి, ఇప్పుడే కదా వాళ్ళ తాతయ్యని ఎదిరించలేను అని చెప్పాడు, ఇంతలోనే మళ్ళీ శుభ అంత చూస్తాను అంటున్నాడు. అసలు జయ మనసులో ఏం ఆలోచిస్తున్నాడో ఏంటో అని ఒకవైపు భయపడుతూ మరోవైపు ఎగ్జైట్ అవుతుంది. అతిథి జయ చెప్పడం ఆగిపోగానే అతిథి మాట్లాడుతూ, రేపు నాకు కుదరదు, నేను కాలేజీకి వెళ్ళాలి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మళ్ళీ క్లాసులు పోస్ట్ చేస్తే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి, అయినా నీ ప్లాన్ ఏంటి అని అడుగుతోంది. ఇప్పుడు నేను చెప్పను, చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది, ఇంట్లో బోర్ కొడుతుంది అన్నావు కదా, ఈరోజు రాత్రికి కూడా నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తా. ఈ ఈవినింగ్ 6ంటికి తినేసి రెడీగా ఉండు, బయటికి వెళ్దామని చెప్తాడు జై. అప్పుడే ఏదో ఫోన్ రాగానే జై మాట్లాడుకుంటూ స్టెప్స్ ఎక్కి రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఒకవైపు శుభ చేసిన దానికి కోపంగా ఉన్నా కానీ జై లాంటి వాడికి శుభ చిక్కినందుకు బాధగా ఉంది. సాయంత్రం అతిథి జై త్వరగా తినేసి సిటీ అవుట్స్కట్స్కి వెళ్తారు. జై కార్ని నేరుగా కృష్ణా బ్యారేజ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆపాడు. ఇప్పటికే సమయం 7 గంటలైంది. జై అతిథిని తన పర్సనల్ బోట్ దగ్గరికి తీసుకువెళ్ళి ఎక్కు అని చెప్పాడు. అతిథికి ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాక, ఈ టైంలో బోట్లో ఎక్కడికి జై అని అడుగుతోంది. మనం భవానీ ఐలాండ్కి వెళ్తున్నాం అని చెప్తాడు. అతిథి ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది. ప్రతిరోజు ఐలాండ్ని 5 గంటలకే క్లోజ్ చేస్తారు, ఈ టైంలో వెళ్ళి అక్కడేం చేస్తావు అని జైని అడుగుతోంది. ముందు నువ్వేం మాట్లాడకుండా బోట్ ఎక్కు, నేను చెప్పాను కదా నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని చెప్పి అతిథి చేయి పట్టుకొని బోట్లోకి తీసుకువెళ్తాడు జై. విజయవాడ కృష్ణానది మధ్యలో ఉంది భవానీ ఐలాండ్. పక్కనే అమ్మవారి గుడి. ఆ సిటీలో చూడవలసిన ప్లేసెస్లో ఐలాండ్ కూడా ఒకటి. ఇక్కడ స్కూబా డ్రైవింగ్, బోటింగ్, ఫిషింగ్ రకరకాల అన్నీ ఉంటాయి. అంతేకాదు దీనికి మినీ వండర్లా అనే పేరు. రోలర్ కోస్టర్తో పాటు జైంట్ వీల్ కూడా ఏర్పాటు చేశారు. మధ్యలో అంతెత్తు నుండి సిటీని చూస్తూ ఉంటే ఏదో అనుభూతి కలుగుతుంది. భయస్థులకైతే చుక్కలు కనిపిస్తాయి. భవానీ ఐలాండ్ రాగానే జై అతిథిని బోట్లో నుండి దింపి పద అని ముందుకు నడుస్తాడు. మామూలుగా ఉదయం పూట చుట్టూ మనుషులతో ఎప్పుడూ సందడిగా కనిపిస్తోంది. ఇప్పుడు రాత్రి కావడంతో నిర్మానుష్యంగా ఉంది. కేవలం వీధి లైట్లు మాత్రమే ఉన్నాయి. అసలు జై ఏం ప్లాన్ చేస్తున్నాడు అని కంగారు వేసి, జై చెప్పు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడుగుతోంది. జై కూల్గా దగ్గరికి వస్తూ, వచ్చేస్తాం కదా, కాస్త ఓపిక పట్టు అని అంటాడు. జై అతిథిని బోటింగ్ ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ బోటింగ్ ప్లేసెస్ స్టార్టింగ్లోనే చూసి అతిథి ఆశ్చర్యపోతుంది. స్టార్టింగ్లోనే శుభని చూసి అతిథి ఆశ్చర్యపోతుంది. అతిథి నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని కోపంగా కంగారు కలగలిసినటువంటి స్వరంతో అడుగుతోంది. శుభ కాలేజీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో వీరన్ తనని బలవంతంగా కారులోకి ఎక్కించి ఇక్కడికి తీసుకువచ్చాడు. కారులో శుభ ఫోన్, వాచ్ అన్నీ లాగేసుకొని ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా చేశాడు. అంతా జై చెప్తేనే వీరన్ చేశాడు. జయ కళల్లో కోపాన్ని చూస్తుంటే తనని ఈ నదిలో తోసేస్తాడేమో అని శుభకి అనిపిస్తోంది. శుభ కూడా తనకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసమే ఇక్కడికి తీసుకువచ్చాడని అతిథికి అర్థమైంది. నాకేం తెలుసు, సడన్గా నిన్ను ఇక్కడ చూసి ఆశ్చర్యం వేసింది అని శుభతో అతిథి అంటుంది. అతిథి ప్లీజ్ నన్ను వదిలేమని జయతో చెప్పు. నీకు యాక్సిడెంట్ అయినప్పటి నుండి జయ్ అప్సెట్ అయ్యాడు అన్న విషయం నాకు తెలుసు, కానీ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినా ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా నీకు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకుంది కదా, మళ్ళీ ఇదంతా ఏంటి అని శుభ తడబడుతూ చెప్తోంది. అతిథి నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో శుభ వెంటనే జై వైపు తిరిగి, జై మనమంతా ఒకటే, ప్లీజ్ నన్ను వదిలే అని రిక్వెస్ట్ చేస్తున్నట్లు అడుగుతోంది.
జై అతడి చేయిని వదిలి శుభ వైపు నడుస్తూ, అవును, నువ్వు చెప్పింది నిజమే, మనమంతా ఒకటే, అందుకే సరదాగా నీతో స్విమ్మింగ్ చేపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను అని శుభ షోల్డర్ పట్టుకొని చెప్తాడు. దాంతో శుభ దాంతో శుభ కంగారు పడుతూ ఉండగా, రిలాక్స్, ఎక్కువసేపు ఏం కాదు, జస్ట్ 10 నిమిషాలు అంతే. నీకు నీకు మనుషులు వాటర్లో పడితే బాగా ఇష్టం కదా, అందుకే నీతో కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేపిద్దామని ఇక్కడికి తీసుకువచ్చాను అని వెటకారంగా అంటాడు జై. జై ఆలోచన ఏంటో తెలియగానే అతిథి జై ఆలోచన ఏంటో తెలియగానే అతిథికి మైండ్ బ్లాక్ అవుతుంది. దీనికి బాగా గుర్తు శుభకి అతిథికి బాగా గుర్తు, శుభకి స్విమ్మింగ్ పూల్లో దూకాలంటేనే భయం, అలాంటిది ఏకంగా నదిలో, ఇంకా చుట్టూ చీకటి కూడా. జై ఆలోచనలు ఇంత క్రూయల్గా ఉంటాయని అతిథికి అనిపించింది. కానీ శుభ ఫేస్లో కంగారు చూసి అతిథికి కాస్త ఆనందం కూడా వేసింది. జై అన్నంత పని చేస్తాడు అని శుభకి అర్థమయ్యి మోకాల పైన కూర్చొని, జై ప్లీజ్ నన్ను వదిలేయి, నాకు స్విమ్మింగ్ కూడా రాదు, ఇంత వాటర్లో నేను దిగితే చచ్చిపోతాను, నాకేమైనా అయితే అమ్మమ్మ అసలు క్షమించదు, అయినా నువ్వు అనుకున్నట్లు నేనేం చేయలేదు, నేను సారీ గాయస్, నువ్వు అనుకున్నట్లు నేనేం చేయలేదు, నేను నేను అతిథి చాలా మంచి ఫ్రెండ్స్ అంటూ వెంటనే అతిథిని చూసి, అతిథి నువ్వైనా చెప్పు, మనిద్దరం ఫ్రెండ్స్ కదా అంటుంది. అప్పటి వరకు ఎంతో ఓపికతో ఉన్న అతిథి శుభ ఇప్పుడు కూడా నటిస్తూ ఉండటాన్ని భరించలేక సహనం కోల్పోయింది. మనిద్దరం ఫ్రెండ్సా? ఒకవేళ నువ్వు నా ఫ్రెండ్ అయితే ఎందుకు నన్ను హింసించాలని చూసావు? నాకు ఒక్క విషయం చెప్పు శుభ, నువ్వు నన్ను అందరి ముందు అవమానించడానికి కదా నీ బర్త్డే పార్టీకి నన్ను హోస్టింగ్గా చేయమని చెప్పావు? మనిద్దరం జస్ట్ రూమ్మేట్స్ అంతే, ఒక్కరోజైనా నాతో కలిసి ప్రేమగా మాట్లాడావా? ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసి భోజనం చేశాం, నేను నీ నేను నీ నేను నా సిస్టర్ నిన్ను నా సిస్టర్లా చూసుకున్నాను, కానీ నీకు నా మీద ఇంత కుళ్ళుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఇదంతా ఎందుకు? నేను వైభవ్తో క్లోజ్గా ఉంటున్నాను అందుకే కదా అని అతిథి శుభని నిలదీసి అడుగుతోంది. అప్పుడు శుభ అమాయకురాల్లాగా ఫేస్ పెట్టి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అతిథి, నాకు ఎలాంటి పాపం తెలియదు అని తప్పును కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. వెంటనే జై మధ్యలో కల్పించుకొని, నిన్న రాత్రి నువ్వు మా తాతయ్యని కలిసావా లేదా అని కోపంతో శుభని అడుగుతాడు. శుభకి ఏం చెప్పాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తుంది. జయ గట్టిగా కసురుకుంటూ, చెప్పు, కలిసావు కదా, ఈరోజు ఉదయం మా తాతయ్య కాల్ చేసి అతిథి రియల్ ఐడెంటిటీ గురించి తెలుసు అని చెప్పాడు. ఏమైందని నేను పని వాళ్ళని కాల్ చేసి అడిగితే నువ్వు వచ్చి వెళ్ళాక తాతయ్య మూడు చెడిపోయింది అని చెప్పారు. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? నీకు నీ అబద్ధపు మాటలు వినే ఓపిక మాకు లేదు. నసపెట్టకుండా ఒక విషయాన్ని అడుగుతాను, చెప్పు, అతిథి రియల్ ఐడెంటిటీ గురించి నీకు ఎవరు చెప్పారు? త్వరగా చెప్తే నీకు ఇచ్చే పనిష్మెంట్ కొంచెం తగ్గిస్తాను అని చెప్తాడు. శుభ మాట్లాడుతూ, ఐడెంటిటీ ఏంటి, నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది. అతిథికి వేరే ఐడెంటిటీ కూడా ఉందా అని శుభ అడగగా జయకి ఓపిక నశించి, నీకు ఇలా చెప్తే అర్థం కాదు అని వీరన్కి సైగ చేశాడు. వీరన్ వెంటనే శుభకి సేఫ్ జాకెట్ తొడిగి బోట్లోకి వెళ్ళాడు. బోట్ని 3 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్తూ నీటిలోకి తోయబోతూ ఉండగా శుభకి భయం వేసి, చెప్తాను, మందాకినినే నాకు అతిథి గురించి చెప్పింది, ప్లీజ్ నన్ను నీళ్ళలోకి తోయొద్దు అని చేతులు జోడించి వేడుకుంటుంది. జయ కేర్లెస్గా ఫేస్ పెట్టి, ఇట్స్ టూ లేట్ అని వీరన్కి కళ్ళతో తోసేయమని సైగ చేస్తాడు. జై ప్లీజ్, వద్దు జై ప్లీజ్ అని శుభ ఏడుపు మొహం పెట్టి వేడుకుంటుంది. అప్పుడు అతిథి మాట్లాడుతూ, అంత భయం ఉన్నదానివి ఎందుకు ఏం తెలియనట్టు నాటకాలాడావు? నన్ను ఫ్రెండ్ అని అనుకున్నప్పుడు అలా హర్ట్ చేయాలి అని చూడటం తప్పు కదా, నీకు ఆ మందాకినికి పెద్ద తేడా లేదు అని శుభని అసహ్యించుకుంటూ అంటోంది. ఎంత బ్రతమలాడినా జై మాత్రం అసలు కనుకరించలేదు. చివరకు వీరన్ శుభని నీళ్ళలోకి తోసేశాడు. ఒక్కసారిగా శుభ గట్టిగా అరవటంతో ఐలాండ్ మొత్తం రీసౌండ్ వినిపించింది. కానీ కాపాడడానికి చుట్టూ ఒకరు కూడా లేరు. జై ఇంకా అతిథి అలాగే దూరం నుండి చూస్తున్నారు. శుభ స్విమ్మింగ్ చేస్తూ ఒకవైపు ఏడుస్తూ చలికి వణిపోతూ జై కాపాడు కాపాడు అని అరుస్తుంది. అప్పటి వరకు అలా అనిపించిన అతిథికి భయం వేసి, ఇక చాలు చచ్చిపోతుందేమో అని అంటుంది.
అప్పుడు జయ మాట్లాడుతూ, ఇలాంటి వాళ్ళు అంత త్వరగా చావరులే అని నువ్వు వినలేదా? పాములకి అంత త్వరగా నూకలు చల్లవులే అని ఏమీ కాదు, అలా చూస్తూ ఉండు అని చెప్తాడు. అతిథికి మాత్రం శుభకి ఏమవుతుందో అనే కంగారుతో, ఏం వద్దు జయ్, ఇంక చాలు, శుభకి పైకి లాగు అని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్తోంది. జయకి శుభని ఇంకాసేపు అలాగే నీటిలో ఉంచాలి అని ఉన్నా అతిథి మాటని గౌరవించి శుభని పైకి లాగమని జయకి వీరన్కి సైగ చేస్తాడు. 5 నిమిషాలకే శుభకి ఊపిరాడక గిలగిలా కొట్టేసుకుంది. ఇంకాసేపు ఉంటే ఏకంగా కళ్ళు తిరిగి పడిపోయేది. శుభ పైకి రాగానే గట్టిగా ఊపిరి తీసుకుంటూ దగ్గుతూ, థ్యాంక్ యూ అతిథి అని చెప్తుంది. జయ మధ్యలో కలగజేసుకొని, నీ థ్యాంక్స్ ఎవరికి కావాలి? వెళ్ళి మీ అమ్మతో చెప్పు స్విమ్మింగ్ నేర్చుకుని వచ్చాను అని వెటకారంగా అంటాడు. శుభకి ముక్కు మీద కోపం వచ్చినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. కనీసం ఇప్పటి నుండైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి జై వీరన్ని పిలిచి దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేయి అని వీరన్కి చెప్తాడు. వీరన్ అలాగే అని చెప్పి శుభని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జై కూడా అతిథిని తీసుకొని విల్లాకి బయలుదేరుతాడు. దారిలో మెల్లగా అతిథి జై చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ జై, మా నాన్న జైకి వెళ్ళిన తర్వాత నా లైఫ్ అంతా మౌనంగానే బ్రతికేశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ నన్ను ఇంత ప్రేమగా చూసుకున్న వ్యక్తిని నేను చూశాను. ఇప్పుడు నాకు మనసులో ఉన్న భారం అంతా దిగిపోయినట్లు ఫీల్ అవుతున్నాను అని చెప్పింది. అతిథి మాటలు విన్నాక ఇంతకుముందు అతిథి పడిన కష్టాల గురించి బంటి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి జైకి. ఏం బాధపడకు, ఈ రోజు నుండి నీ మౌనాన్ని పక్కన పెట్టి నీకేమనిపిస్తే అది చేసి నీ వెనక నేనున్నాను. కానీ ఒక మాట, మళ్ళీ ఆ శుభతో మాట్లాడుకో. నీతో స్నేహం చేసే వాళ్ళకి ఒక అర్హత ఉండాలి, తనకి అది లేదు అని చెప్తాడు. అతిథి మాట్లాడుతూ, నా గురించి ఏమనుకుంటున్నావు? ఇంత జరిగిన తర్వాత కూడా నేను మళ్ళీ ఎలా మాట్లాడతాను? నీకు మాత్రం చాలా థ్యాంక్స్ జై, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ రియల్లీ లైక్ యూ అని ప్రేమగా చెప్తోంది. జయతో రిలేషన్ స్టార్ట్ అయ్యే కొత్తలో అతిథి ఇన్ఫాక్చులేషన్ అనుకుంది. తర్వాత జయ తనపై చూపించే కేరింగ్, ఎఫెక్షన్, ఎప్పుడు తనకి ఏ సమస్య వచ్చినా అడ్డుగా నిలబడి సమస్యని పరిష్కరించడం, ఇవన్నీ చూశాక అతిథికి తెలియకుండానే జయ మీద ప్రేమ పెరిగిపోయింది. అతిథి ఐ లైక్ యూ అని చెప్పగానే జయ రిప్లై ఇస్తూ, నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నన్ను కూల్ చేయాలని చూడకు. ఎందుకు ఐ లైక్ యూ అని చెప్పావు? ఇంకా ఐ లవ్ యూ అని చెప్తావేమో అని అనుకున్నా అని డల్గా ఫేస్ పెట్టి అంటాడు. మళ్ళీ జయ మాట్లాడుతూ, సరే బేబీ, ఐ లైక్ యూ టూ బేబీ, ఐ లైక్ యూ సో మచ్ అని అంటాడు. జయ అలా చెప్పగానే అతిథికి మనసులో ఏదో తెలియని పులికింత మొదలవుతుంది. సడన్గా జయ కారు ఆపుతాడు. అంతే, ఇంకా అతిథి స్టన్ అయిపోయి, ఎందుకు ఇప్పుడు ఆపావు అని అడుగుతుంది. ఐ వాంట్ టు కిస్ యూ అని అంటూ వెంటనే యాక్షన్లోకి దిగుతాడు. కార్ సీట్ని కిందకి దించి అతిథిని పడుకోబెట్టి అతిథి పెదాలపై తన పెదాలతో ముద్దాడుతాడు. అతిథి కూడా ఏమీ చెప్పకుండా జయ మెడ చుట్టూ చేతులు వేసి జయని ఇంకా దగ్గరికి లాక్కుంటుంది. జయ మెల్లగా అతిథి స్థానాలపై చేతులు వేయగా అతిథి జయ షర్ట్ బటన్స్ తీయడం మొదలు పెడుతుంది. ఇద్దరిలో కోళ్ళు కాస్త మెల్లగా మోహంగా మారిపోతుంది. ఆ సమయంలో ఒకరి హృదయ స్పందన మరొకరికి క్లియర్గా తెలుస్తోంది. ఆ చీకట్లో చంద్రుడు కూడా దాక్కుంటున్నట్లుగా ఇద్దరు సూపర్గా రొమాన్స్ చేసుకుంటున్నారు. ఇద్దరు డీప్ రొమాన్స్లో ఉండగా సడన్గా ఎదురుగా ఒక కారు హారన్ కొడుతూ ఆగింది. సడన్గా జయ పైకి లేచి చూస్తే వీరన్. వెంటనే అతిథి కూడా పైకి లేచింది. కారులో మొత్తం చీకటిగా ఉండటం వల్ల బయట వాళ్ళకి పెద్దగా ఏమీ కనిపించలేదు. వీరన్ కార్ దగ్గరికి వచ్చి, హలో సార్, ఏమైంది, ఇక్కడే ఆగిపోయారు? కార్ ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. అదేమీ లేదు, నేను అతిథి మాట్లాడుకుంటున్నాం, నువ్వు వెళ్ళు. శుభని దింపేశావా అని అడుగుతాడు. దింపేశాను సార్ అని వీరన్ చెప్తాడు. జై ఏం మాట్లాడుతూ, సరే అయితే సేఫ్గా ఇంటికి వెళ్ళు, రేపు కార్ని డైరెక్ట్గా ఆఫీస్కి తీసుకురా అని చెప్తాడు. వీరన్ సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జయ కారులో లైట్ ఆన్ చేయగానే అతిథి చిరాకు పడుతూ, ఎందుకు లైట్ ఆన్ చేసావు అని అడుగుతుంది. నువ్వు డ్రెస్ సెట్ చేసుకో అని చెప్తాడు. రొమాన్స్ టైంలో జై అతిథి వేసుకున్న షర్ట్ బటన్స్ విప్పేస్తాడు. వెంటనే అతిథి అలర్ట్ అవుతూ వీరన్ కార్ కాస్త దూరంగా ఉండి మాట్లాడాడు కాబట్టి సరిపోయింది, లేదంటే మళ్ళీ అతనికి నా మొహం ఎలా చూపించాలి అని మనసులో అనుకుంటోంది. అతిథి కంగారుగా షర్ట్ సరిచేస్తూ ఉండగా, నేను హెల్ప్ చేయనా అని అంటాడు. ఏం అక్కర్లేదు, అయినా ఇలా ఎంతమందికి హెల్ప్ చేసావేంటి అని వెటకారంగా అడుగుతోంది అతిథి. వెంటనే జై రిప్లై ఇస్తూ, చిచ్చి, నేను అలాంటి వాడిని కాదు అని చెప్తాడు.
ఇద్దరు విల్లాకి బయలుదేరుతారు. సరిగ్గా రాత్రి 8:30 విల్లాకి చేరుకుంటారు. సరిగ్గా అప్పుడే జయ వాళ్ళ అమ్మమ్మ జయకి కాల్ చేస్తుంది. ఫోన్ ఎత్తి అతగానే, రే నీకు అసలు సిగ్గుందా, మీ అమ్మమ్మ మీద కాస్తైనా గౌరవమైనా ఉందా అని తిట్టేస్తుంది శుభని. ఏం చేసావురా, మీ ఆంటీ కాల్ చేసి బోర్న ఏడుస్తోంది. శుభ ఏమో వచ్చినప్పటి నుండి ఏడవటం తప్ప ఇంకేం చేయట్లేదంట. ఏం భయపెట్టి చచ్చావు చెప్పు అని అంటుంది వాళ్ళ అమ్మమ్మ. ముందు నీ బూతుల పురాణం ఆపుతావా, వెళ్ళి ఆంటీతో చెప్పు, శుభతో సరదాగా గడిపేందుకు మాత్రమే తనని తీసుకువెళ్ళాను అని. నువ్వే చెప్పావు కదా వాళ్ళ ఫ్యామిలీతో మంచి రిలేషన్ పెంచుకోమని, అందుకే సరదాగా హాయ్లాండ్లో స్విమ్మింగ్ నేర్పించాను, అందులో ఏడవటానికి ఏముంది అని చెప్తాడు. స్విమ్మింగా, అది కూడా ఈ టైంలో, ఇంత చల్లు, అయినా శుభ చాలా అమాయకురాలు, నువ్వేమో నదిలోకి తోసేసావు, నువ్వు ఇదంతా ఇంటెన్షనల్గా చేయట్లేదా అంటే నేను నమ్మాలా అని ఆవేశంతో అడుగుతుంది. జయ రిలాక్స్గా సోఫాలో కూర్చొని మాట్లాడుతూ, ముందు శుభ అమాయకురాలంటే నేను నమ్మను. ఇంకా స్విమ్మింగ్ అనేది ఒక పెద్ద విషయమే కాదు, మిగిలిన అమ్మాయిలు కూడా చేస్తున్నారుగా, ఇప్పుడు నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటుంది. తనకి అన్ని సౌకర్యాలు ఇవ్వటం వల్ల సొసైటీలో ఎలా బ్రతకాలో తెలియటం లేదు. అంతెందుకు, మన ఝాన్సీ చూడు, అంత ఆస్తున్నా తనకంటే సొంతగా ఒక మార్క్ని క్రియేట్ చేసుకుంది. అలా ఉండాలి అమ్మాయి అంటే. అయినా నేను చేసింది శుభ మంచి కోసమే. ఫస్ట్ తనకి ఒక ధైర్యం వస్తుంది. ఒకవేళ నువ్వు చెప్పినట్లే నేను కావాలని ఇదంతా చేసి ఉంటే తనతో ముందెందుకు వార్మప్స్ చెప్పిస్తాను, నిజమేంటో తెలుసుకోకుండా అనవసరంగా తిట్టొద్దామమ్మ అని క్లాస్ పిక్తాడు. జయ మాటల్లో ఆంతర్యం అర్థమయ్యి లక్ష్మి మాట్లాడుతూ, ఓకే మంచిగానే చెప్తున్నా, నీతో ఆర్గ్యూ చేసి నేను గెలవలేనులే అని కోపాన్ని అంచుకుంటూ చెబుతోంది. ఎందుకంటే నా మాటల్లో లాజిక్ ఉంది కాబట్టి. నువ్వైతే వెళ్ళి శుభతో చెప్పు, శుభ వల్ల అమ్మతో చెప్పు, నేను వాళ్ళ కూతుర్ని భయపెట్టాలని చూడలేదు, జీవితంలో ఎలా ఉండాలో కాస్త నేర్పిస్తున్నాను. నెక్స్ట్ టైం తనలో మార్పు రాకపోతే ఈసారి నీటి పైన కాదు, నీటి లోపలికి తీసుకువెళ్తాను అని చెప్తాడు. లక్ష్మి పళ్ళు కొరుకుతూ, అంటే నువ్వు ఎవరిని భయపెట్టాలని చూడట్లేదు అంటావు అని అడిగింది. అయ్యో అమ్మమ్మ, నువ్వు మళ్ళీ నన్ను అబద్ధం చేసుకుంటున్నావు. నేను ఇంకొకసారి చెప్తున్నాను విను, నేను జస్ట్ శుభ ఎడ్యుకేట్ చేద్దామన్న ఉద్దేశంతో తప్ప ఇంకేం లేదు. శుభ కూడా మన ఇంట్లో అమ్మాయి లాంటిదే కదా. సరే మరి, నేను కూడా బాగా స్విమ్మింగ్ చేసి అలసిపోయాను, వెళ్ళి పడుకుంటాను ఇంకా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జయ మాటలో అన్నీ పక్కనే కూర్చొని విన్న అతిథి ఆశ్చర్యంతో నోరు నిజంగా చెప్తున్నాను, నువ్వు మంచి లాయర్ అవ్వచ్చు తెలుసా అని చెప్తుంది. జయ ప్రౌడ్గా ఫీల్ అవుతూ, నాలాంటి తెలివైనోడికి ఏ జాబ్ అయినా సెట్ అవుతుందిలే అని అంటాడు. అబ్బో అని అతిథి ఆవలిస్తూ, సరే నేను వెళ్ళి పడుకుంటాను అని అతిథి రూమ్ వైపు వెళ్తూ ఉండగా వెనక జయ వస్తూ ఉన్నట్లు గమనిస్తోంది. నువ్వెందుకు వస్తున్నావు, నేను చెప్పాను కదా నాతో నేను ఒక్కదాన్నే పడుకుంటాను అని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళి లాక్ చేసుకుంటోంది అతిథి ప్లీజ్, అదంతా ఇంత దూరం వచ్చాక కూడా మన ఇద్దరం కలిసి పడుకోవటంలో తప్పేమని చెప్పు అని అంటాడు. అప్పుడే పద్మ రావటం చూసి తలదించుకుంటాడు జయ్. నీతో రూమ్ షేర్ చేసుకుంటా అని నేనేమైనా చెప్పానా అని లోపల నుండి గట్టిగా అరుస్తూ చెప్తోంది అతిథి. గాయస్, ఈ పార్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, పక్కన నచ్చితే హై పాయింట్స్ కూడా ఇచ్చుకోండి. అండ్ ఇక్కడ శుభకి గుణపాఠం చెప్పాలని జయ్ ఇలా చేశాడు. అండ్ శుభకి ఫ్యూచర్లో ఇంకా చాలా గుణపాఠాలు కూడా చెప్తాడు. ఈ స్టోరీ నేను యాక్చువల్గా సాడ్ ఎండింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం అసలు స్టోరీ ఎటువైపు వెళ్తుందో. ఖచ్చితంగా సాడ్ అయితే ఇవ్వనులేండి, మీరు ఫీల్ అయ్యి నన్ను కామెంట్లో వేసుకుంటారేమో. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.